Hello guys, so welcome to our channel. So today we are going to look at method, approach and design. So we are looking at ELT aspects for AP TET and AP DSC. AP DSCకి సంబంధించి AP TETకి సంబంధించి ELTకి సంబంధించిన కొన్ని అంశాలు చూస్తూ ఉన్నాం. సో తెలుగులోనే చెప్తాను నేను. So let's try to understand this. Method, approach and design. ఎందుకు ELT గురించి మనం నేర్చుకోవాలంటే ELT నుంచి 2 క్వశ్చన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ 30 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీ డిఎస్సి ఏపీ టెట్లో 2 క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఏ పేపర్ చూసినా కానీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నేను క్వశ్చన్స్ కూడా మీకోసం స్క్రీన్ షాట్ చేశాను, చూడొచ్చు. సో ఇక్కడ సిజే డాసన్ గురించి అడిగారు. అసలు సిజే డాసన్ ఎవరనేది, తర్వాత సైలెంట్ వే గురించి అడిగారు. తర్వాత ఇంకొక పేపర్లో ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అని అడిగాడు. తర్వాత SOS అప్రోచ్ గురించి అడిగారు. ఈ అప్రోచ్ ఎవరు, దీనికి చీఫ్ లింగ్విస్ట్ ఎవరు అని అడిగారు. తర్వాత బైలింగ్వల్ మెథడ్ గురించి అడిగారు. మళ్ళీ సైలెన్స్ అనే దాని గురించి, సైలెన్స్ అనేది అసలు దేనికి సంబంధించి, ఈ మెథడ్ దేనికి సంబంధించిందని అడిగారు. ఇంకొక పేపర్లో ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ అని అడిగారు. తర్వాత ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ అని అడిగారు. మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూస్తే సో మనకు అర్థమయ్యేది ఏంటంటే 2 క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కూడా 2 క్వశ్చన్స్ ఈ ELT నుంచి వచ్చినాయి. సో మీరు ELTని కానీ కవర్ చేస్తే 2 మార్కులు మీకు వచ్చినట్లే. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు దేన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ మెథడ్, అప్రోచ్ అండ్ డిజైన్. అసలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. దీన్ని ఐ ట్రై టు సింప్లిఫై ఇట్. మీకోసం నేను సింప్లిఫై చేస్తాను. ఇది మెథడ్ టు రిఫర్స్ టు ద వాట్ ఆఫ్ ద టీచింగ్ ప్రోగ్రామ్. మెథడ్ అనేది అసలు టీచింగ్ ప్రోగ్రాంలో ఏంటి అనేది ఈ మెథడ్ అనేది చెప్తుంది. It involves classroom activities, tasks, moment to moment, process of teaching and role of the learner and the role of the teacher. అసలు ఈ మెథడ్ అనేది క్లాస్ రూమ్లో యాక్చువల్గా జరిగే యాక్టివిటీస్, టాస్క్, తర్వాత ప్రాసెస్, మూమెంట్, క్షణక్షణం ఏం జరుగుతుంది అనేది, టీచర్ రోల్ ఏంటి, తర్వాత స్టూడెంట్ రోల్ ఏంటనేది తెలియజేస్తుంది. మెథడ్ ఇన్క్లూడ్స్ 3 కాంపోనెంట్స్. ఈ మెథడ్ గురించి అర్థం చేసుకోవాలంటే అందులో 3 ఉన్నాయి. సో దేర్ ఆర్ 3 థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ అప్రోచ్. ఒకటి అప్రోచ్, రెండవది డిజైన్, మూడవది ప్రొసీజర్. దిస్ యాక్చువల్లీ ప్రొసీజర్. 3 థింగ్స్ ఉన్నాయి. మెథడ్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 3 కాంపోనెంట్స్ అర్థం చేసుకుంటే మనకు కొంత ELT బిగినింగ్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ వన్ ఈజ్ అప్రోచ్. వాట్ ఈజ్ అప్రోచ్? అప్రోచ్ ఈజ్ కన్సిడర్డ్ విత్ ద థియరీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఈ అప్రోచ్ అనేది లాంగ్వేజ్కి సంబంధించిన నేచర్ ఏంటి, దానికి సంబంధించిన అది ఎలాగో నేర్చుకుంటారు జనం అనే దాని గురించి చెప్తుంది. For instance, in language teaching practices, 2 important theories are there. ఈ థియరీస్ ఏంటి, ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దీని నేచర్ ఏంటి అనేది, అంటే లాంగ్వేజ్ అసలు దాని నిర్మాణం, దాని స్ట్రక్చర్, దాన్ని ఎట్లా సింబల్స్ ఏంటి, ద లెటర్స్ ఏంటి అనేది. రెండోది ఏంటంటే అసలు లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారు అనేది. అది ఇందులో 2 ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి ఈ అప్రోచ్కి సంబంధించి. ఒకటి బిహేవియరిస్ట్ వ్యూ ఆఫ్ లెర్నింగ్. కొంతమంది బిహేవియరిస్టులు ఉన్నారు,
బిహేవియరిస్టులు ఉన్నారు. రెండవ టైప్ ఏంటంటే కాగ్నిటివిస్ట్, ద కాగ్నిటివ్ వ్యూ ఆఫ్ లర్నింగ్. కొంతమంది ఈ థింకింగ్ వల్ల నేర్చుకుంటారనేది, కొంతమంది బిహేవియర్ వల్ల నేర్చుకుంటారనేది రెండు అప్రోచెస్ ఉన్నాయి. తర్వాత దట్ ఈజ్ అప్రోచ్. ఈ బిహేవియరిస్ట్ అప్రోచ్ ఏంటంటే ద బిహేవియరిస్ట్ వ్యూ ఆఫ్ లర్నింగ్ దట్ వ్యూస్ లర్నింగ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్, వర్బల్ కానీ నాన్ వర్బల్ కానీ యాజ్ అ హ్యాబిట్ ఫార్మేషన్. హౌ దిస్ బిహేవియరిస్ట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, దే థింక్, వాళ్ళు ఏమనుకుంటారంటే హ్యాబిట్ ఫార్మేషన్. హ్యాబిట్ అంటే ఒక అలవాటుగా మారి వాడు అమ్మ 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 అంటాం మొదలుపెట్టి అలాగే అమ్మ అమ్మ అని నేర్చుకుంటాడు అనేది వాళ్ళ ఉద్దేశం. బిహేవియర్, హ్యాబిట్స్ వాళ్ళకు ఒక అలవాటు అయితే అట్లాగే చేస్తారు. అందుకని స్కూల్లో కూడా 2 ఒకటి 2 2 ఒకటి 2 అని నేర్పిస్తారు. వాడు అట్లా నేర్చుకొని చాలా రోజుల తర్వాత అది కరెక్ట్ అనుకుంటాడు. దీన్ని ఏమంటారంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ అని, లేకపోతే ఎస్ఆర్ థియరీ అని కూడా అంటారు. స్టిమ్యులస్ రెస్పాన్స్ అని, లేకపోతే ఎస్ఆర్ థియరీ అని కూడా అంటారు. రెండవది కాగ్నిటివ్ వ్యూ ఆఫ్ లర్నింగ్. వాట్ ఈస్ దిస్ కాగ్నిటివ్ వ్యూ ఆఫ్ లర్నింగ్? Which holds that language learning does not take place solely through imitation and repetition. బిహేవియరిస్టులు ఏమో ఇమిటేషన్ ద్వారా తర్వాత రిపిటేషన్ ద్వారా నేర్చుకుంటారంటే, ఈ కాగ్నిటివిస్టులు ఏమంటారంటే ఇమిటేషన్ ద్వారా, హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారా మాత్రమే కాదు, ఎట్లా నేర్చుకుంటారంట, హ్యూమన్స్ హ్యావ్ an internal inborn faculty that helps them discover the underlying pattern of language they hear from their own hypotheses and construct sentences which are new and novel at times. ఈ కాగ్నిటివిస్టులు ఏమంటారంటే వాళ్ళకు ఇన్బోర్న్ ఫ్యాకల్టీ ఉంటుంది, లోపల ఒక నేర్చుకునే ఇది ఉంటుంది పిల్లలకి, అలాగ వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, సో వీఆర్ లుకింగ్ అట్ 2 థియరీలు ఉన్నాయి లర్నింగ్ సంబంధించి, 2 బేసిక్ థియరీస్ ఉన్నాయి. ఒకటి బిహేవియరిస్ట్ థియరీ, రెండోది కాగ్నిటివిస్ట్ థియరీ. బిహేవియరిస్టులు ఏమో వాళ్ళు అలవాటుగా చేసుకొని దాన్ని రిపీట్ చేసి ఇమిటేట్ చేసి పక్కన చూసి నేర్చుకుంటారంటారు. వీళ్ళు ఏమంటారంటే కాగ్నిటివిస్టులు ఏమంటారంటే అది మాత్రమే కాదు, మనకు ఒక ఇంటర్నల్ ఇన్బోర్న్ ఫ్యాకల్టీ, లేకపోతే మనకు అసలు ఒక థింక్ చేసి ఆ థింకింగ్ డెవలప్ చేసుకొని నేర్చుకుంటాడు అని కాగ్నిటివిస్టులు చెప్తారు. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ డిజైన్. వాట్ ఈస్ డిజైన్? ఏంటిది? ఈ మెథడ్లో 3 ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి అప్రోచ్, 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, అప్రోచ్, డిజైన్, ప్రొసీజర్. ఇప్పుడు అప్రోచ్ గురించి చెప్పాను నేను. అప్రోచ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ నేచర్ని, లాంగ్వేజ్ లెర్నింగ్ని అర్థం చేసుకోవటం. థియరీస్ ఉన్నాయి, అందులో బిహేవియరిస్ట్ థియరీ ఉంది, కాగ్నిటివిస్ట్ థియరీ ఉంది. సెకండ్ కాంపోనెంట్ ఏంటి మెథడ్లో ఉన్నది? డిజైన్. ఈ డిజైన్లో ఏముంది చూడండి. డిజైన్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి ద జనరల్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోర్స్. ఈ డిజైన్ అంటే ఏంటంటే ఏదైనా మనం టీచ్ చేయాలంటే జనరల్గా, స్పెసిఫిక్గా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండాలని, ఒక సిలబస్ మోడల్ ఉండాలని, వీటికి సంబంధించింది డిజైన్ అనేది. తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ టాస్క్, ఎలాంటి టాస్క్లు పిల్లలకి ఇస్తారనేది, రోల్స్ ఆఫ్ లెర్నర్స్ అండ్ టీచర్స్, అసలు టీచర్ రోల్ ఏంటి, లెర్నర్ రోల్ ఏంటి, రోల్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్, అసలు టీచింగ్ మెటీరియల్ని ఏ విధంగా మీరు వాడతారనేది ఈ డిజైన్కి సంబంధించింది. ఓకే, థర్డ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్ ప్రొసీజర్. ఏంటి ప్రొసీజర్? ప్రొసీజర్ ఈజ్ కన్సర్న్ విత్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద యాక్చువల్ క్లాస్ రూమ్. there is correction, this actual classroom. అసలు ఏం జరుగుతుంది? ఒక టీచర్ స్కూల్లో క్లాస్లోకి వెళ్ళినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇది ప్రొసీజర్. దేర్ఫోర్
It includes classroom techniques, practices and behavior. కాబట్టి క్లాస్ రూమ్లో ఏం టెక్నిక్స్ వాడాలి, ఏం ప్రాక్టీసెస్, ఎలాంటి బిహేవియర్స్ ఉంటుంది అనేది ఈ ప్రొసీజర్ కన్సిడర్ చేస్తుంది. 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మెథడ్లో. 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అప్రోచ్, సెకండ్ వన్ డిజైన్ అండ్ థర్డ్ వన్ ప్రొసీజర్. 3 ఆస్పెక్ట్స్. లెట్స్ సే ఈ అప్రోచ్, మెథడ్, టెక్నిక్ గురించి మనం నెక్స్ట్ చూడబోతున్నాం. ఎడ్వర్డ్ ఆంథోనీ అనే ఆయన ఏం చెప్పిండంటే, ఈయన ఒక అమెరికన్ అప్లైడ్ లింగ్విస్ట్. ఈ ప్రపోజ్ ద 3 level డిస్క్రిమినేషన్ ఇన్ 1963లో ఒక 3 లెవెల్స్ ఉండాలి దీనికి సంబంధించి అని చెప్పాడు. అవి అప్రోచ్, మెథడ్, టెక్నిక్. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు వీటిని అర్థం చేసుకోవాలంటే 1960లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది, డైరెక్ట్ మెథడ్ ఉంది. ప్రాక్టీస్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్, ఈ రెండు అప్పుడు పాపులర్ మెథడ్స్. కానీ they both lack scientific and vigorous scientific basics. వీటికి సైంటిఫిక్ బేసిక్స్ లేవు. అందుకని ఈ యాంథోనీ 3 లెవెల్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇచ్చాడు. ఈ అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి అని 3 లెవెల్స్ ఇచ్చాడు మనకి. చూడండి అసలు అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి. An approach is a set of correlative assumptions dealing with the nature of language and the nature of language teaching and learning. It describes the nature of the subject matter to be taught. It is more theoretical and forms the basis of any method to be formulated. An approach is axiomatic. This is actually very important. Method is an overall plan for the orderly presentation of language material. No part of the method evolved contradicts the principles of the approach on which it is based. A method is more procedural. Within any approach, there can be several methods. Finally, technique. Technique represents implementation. It is the actual implementation of a method in the classroom. It is a particular way of doing things to accomplish an immediate objective. Techniques must be consistent with the method, which in turn must be in harmony in approach. ఇవి 3 డెఫినేషన్స్ ఎడ్వర్డ్ ఆంథోనీ ఇచ్చారు. వీటి సమ్మరీ ఏంటంటే, సమ్మరీ చూద్దాం. చూడండి, అప్రోచ్ ఈజ్ ద సెట్ ఆఫ్ బేసిక్ అజంప్షన్స్. ఇవి బేసిక్ అజంప్షన్స్, బిలీఫ్స్. అప్రోచ్ అనేది ఏంటంటే, మనం ఒక లాంగ్వేజ్ సంబంధించి మనం ఏమనుకుంటాము అనేది అప్రోచ్. మెథడ్ ఈజ్ ద లెవెల్ అట్ విచ్ ప్లానింగ్ టేక్స్ ప్లేస్ టు పుట్ అ థియరీ ఇంటూ ప్రాక్టీస్. ఈ థియరీని ప్రాక్టీస్లోకి ఎలా పెడతాం అనేది మెథడ్. టెక్నిక్ ఈజ్ ద లెవెల్ అట్ విచ్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, అప్రోచ్ ఈజ్ అ బిలీఫ్. మనకేం అజంప్షన్స్ ఉన్నాయి, మనకేం బిలీఫ్స్ ఉన్నాయి లాంగ్వేజ్ సంబంధించి అనేది. మెథడ్ అనేది ఎట్లాగూ ప్లాన్ చేసుకుంటాం, ఆ థియరీని ఎలాగ ప్రాక్టీస్లో ఉంచుతాం అనేది. టెక్నిక్ అనేది యాక్చువల్గా అసలు క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది అనేది టెక్నిక్. ఈ విషయాలు సో వీ ట్రై టు అండర్స్టాండ్ మెథడ్ అంటే ఏంటనేది, అప్రోచ్ అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. This 3-way distinction was found useful in making the distinction between the structural approach and
డైరెక్ట్ మెథడ్ అండ్ ద నంబర్ ఆఫ్ మెథడ్స్. ఈ త్రీ లెవెల్ డిస్టింక్షన్ ఏదైతే ఉందో ఈ డిస్టింక్షన్ తీసుకురావడం వల్ల స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే ఏంటి, డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, తర్వాత నంబర్ ఆఫ్ మెథడ్స్ వచ్చినాయి. సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్, సైలెంట్ వే, కమ్యూనిటీ లాంగ్వేజ్ లెర్నింగ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్, డాట్స్ అండ్ బైలింగ్వల్ మెథడ్, ఇవన్నీ వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.